తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజయవంతమైన రోజు, చాలా సక్సెస్ అయిన రోజు. మీరు కష్టపడి కనుక కృషి చేస్తే, దృఢ సంకల్పంతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ పనితీరు, మీ అధికారుల మెప్పు పొందే అవకాశము, తద్వారా ప్యాకేజ్ పెరిగే అవకాశము, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణంతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడిపే అవకాశము, కుటుంబంలో శుభకార్యాలకు చర్చలు జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాగులో అంటే మీరు వేసే పంటల్లో తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడంతో పాటుగా నష్టాలకు దూరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రైతులు చాలా శ్రద్ధ పట్టి జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కళారంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ఇది చాలా ఉత్తమమైన సమయము. మీ ప్రతిభకు గుర్తింపు, పారితోషికంలో పెంపు కనపడుతున్నది. ఐటీ రంగం వాళ్లకు కొత్త టెక్నాలజీ అవకాశాలు పరిగణలోకి తీసుకోండి, వాటిని నేర్చుకోండి. మీకు మంచి మంచి అవకాశాలు ఉత్తరోత్తర వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు మిమ్మల్ని మీ పై అధికారులు సూచించే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల అభివృద్ధికి కానీ, పరిశ్రమల పేరు మార్పుకు కానీ, లేదా పెట్టుబడులకు కానీ ఇది ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రణాళికలు, సూచనలు తీసుకోండి. ఆ ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించుకోండి. వివాహానికి సంబంధించినటువంటిగా చూస్తే ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించండి. సంతానం కనుక చూసినట్టయితే సంతానం కోరుకున్న వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. సంతానం ఉన్న వాళ్ళకి కూడా సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము, వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటుగా మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటేనే ఆరోగ్యం ఉండబోతోంది. లేదు అనుకుంటే కనుక తీవ్రమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశంతో పాటుగా చిన్న చిన్న ప్రమాదాలు, సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల కానీ, లేదా మీరు బయటకు వెళ్ళడం వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను సందర్శించాలి. దత్తాత్రేయుడిది కానీ, హయగ్రీవుడిది కానీ, దక్షిణామూర్తి వారిది కానీ, షిరిడి సాయిబాబా వారి కానీ ఆలయాలను దర్శించి బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు, దానాలు అంటే పెసలు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు అధిక కృషి చేయాలి. ప్రతిభతో కానీ మీరు విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వివిధ ఆదాయ మార్గాలు కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చూసినట్టయితే సభ్యులతో కనుక సానుకూలమైన సమయాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. కళారంగం వారికి మంచి మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఐటీ రంగం వారికి మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టాలన్నా, మీ పారిశ్రామిక రంగాన్ని విస్తరించాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఫలించకపోగా ప్రతికూలతని ఇస్తుంది. కాబట్టి ఈరోజు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అస్సలు చెయ్యొద్దు. సంతానం ఉన్నవారికి సంతానం అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టండి. వారితో కాసేపు గడపండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. కాలసర్ప దోషం ఉందేమో చెక్ చేయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనేశ్వరుని పూజించి నవగ్రహ ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు మీరు చదువులో శ్రద్ధ పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. మీరు కృషి చేస్తేనే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి కానీ, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, లేదా వేరే చోటుకు వెళ్ళడానికి కానీ ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.
సంబంధాలు సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యవసాయదారులకు పంటలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగం వారికి ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలతో పాటు విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క సంస్థను అభివృద్ధి చేసే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వివాహం కోసం నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలంటే ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే వాళ్లకు గతంలో ఉన్న సమస్యలు తీరిపోయి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయించుకుని అభిషేకం చేయించుకుని ఆ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పరిష్కారాలు సూచనలు ఏంటంటే శనివారం నాడు శనేశ్వరుడి మంత్రంతో పాటు శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించి అభిషేకం అంటే తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మంచి మంచి అవకాశాలతో పాటు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము, మీకు కెరియర్ స్థిరపడే అవకాశము, మంచి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీరు చేసే ప్రయత్నాలు మీ పై అధికారులు మెచ్చుకొని మంచి అవకాశం ఇస్తారు మీకు. కుటుంబంలో చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలతో పాటు అవి పెరిగి పెద్ద అయ్యే అవకాశము, మీ యొక్క బంధుమిత్రులతో మాట పట్టింపు వల్ల మీరు చెడయ్యే అవకాశము, లేని అపనిందలు పొందే అవకాశము కనపడుతోంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయి, లాభాలు వస్తాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలతో పాటు మీ ప్యాకేజ్ అంటే పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో ఉన్న వాళ్లకు లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారం అనుకూలిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు చక్కగా పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన మార్పులు అంటే మీ రంగంలో చేయబోయే మార్పులు అవి మీకు అడ్డంకుగాను ఆటంకాలుగాను ఒక్కింత మీ ఉద్యోగం పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు పరిశ్రమల్లో మీ యొక్క కృషి ఫలించి మీ పెట్టుబడులు మరింత అధికమయ్యి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం ఏవైనా ప్రయత్నాలు చేసిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు మంచి సానుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ఈ రోజు ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అనువైన సమయము. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సంతానం ఉన్నవారికి కూడా మీ యొక్క సంతానం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే గురువారం నాడు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు బృహస్పతి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నా, ఆలయ దర్శనం చేసినా, లేదా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూటే శుభం, సాయంత్రం పూట కాదు, ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.